సీతమ్మ లొద్ది ప్రాముఖ్యత. సీతమ్మ లొద్ది తెలంగాణలోని ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. వేల సంవత్సరాల నాటి పురాతన రాతి చిత్రాలు మరియు శాసనాలతో ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రదేశం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల గట్టు సింగారం అడవిలోన ఒక కొండపైన ఉంది. ఇది 2024లో శ్రీ రవీందర్ రెడ్డి ప్రముఖ ఫోటోగ్రాఫర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో 1000 అడుగుల పొడవు, 50 అడుగుల ఎత్తు గల ఒక పెద్ద శిలా ఆశ్రయం రాక్ షెల్టర్ ఉంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఈ రాతి ఆశ్రయం అనేక తరాలుగా సీతమ్మ లొద్దిగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతి ఆశ్రయం గోడలపై చిత్రాలు మరియు చెక్కడాలు 2 ఉన్నాయి. ఇవి ప్రాచీన శిలాయుగం నుండి చారిత్రక కాలం నాటివి. ఈ చిత్రాలలో ఒకదానిపై ఒకటి చిత్రించినవి కూడా ఉండడం వలన ఈ ప్రదేశంలో సాంస్కృతిక క్రమం కొనసాగిందని ఇవన్నీ తెలియజేస్తాయి. ఈ చిత్రాలను ప్రధానంగా ఎరుపు రంగులతో వేశారు. తెలుపు మరియు పసుపు రంగులను కూడా ఉపయోగించారు. ఈ ఆశ్రయంలో చెక్కిన చిత్రాలతో పాటు సుమారు 1200కు పైగా రంగులతో వెలిసిన చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలలోని విషయాలు మానవులు, జంతువులు, డిజైన్లు మరియు బ్రాహ్మీ శాసనాలతో విభిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రాలలో నిలబడి విల్లు బాణాలు పట్టుకున్న, నాట్యం చేస్తున్న మానవ రూపాలు, మూపురం ఉన్న ఎద్దులు, అడవి పిల్ల, నక్క, జింక, కృష్ణజింక, బబూన్లు, కోతులు, ఉడుములు, తాబేళ్ళు, తేనెగూళ్ళు, వృత్తాలు, డిజైన్లు మరియు మానవ రూపాలు లాంటివి, చెక్కిన సింహం మరియు ఎద్దు మొదలైనవి ఉన్నాయి. వివిధ పరిమాణాలతో ఉన్న పాదముద్రలు మరియు చేతి ముద్రలు కూడా కనుగొనబడ్డాయి. ఎరుపు, తెలుపు మరియు పసుపు రంగులతో సుమారు 300 చేతి ముద్రలు ఉన్నాయి. రూపాలు ఒకదానిపై ఒకటి అతివ్యాప్తి చెందడం మరియు ఒకదానిపై ఒకటి ఏర్పడడం సాధారణంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ ప్రదేశంలో చెక్కబడిన మరియు ఎరుపు రంగులో వ్రాయబడిన 10 తొలి శతాబ్దాల శాసనాలు లభించాయి. తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనే ఈ స్థాయిలో ఇటువంటి ఆవిష్కరణ జరగడం ఇదే మొదటిసారి. చెక్కబడిన బ్రాహ్మీ అక్షరాలు ఎరుపు రంగులతో నింపబడి ఉండడం ఒక ప్రత్యేక లక్షణం. ఈ శాసనాలు బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాష మరియు తొలి తెలుగు అక్షరాల భాషల్లో ఉన్నాయి. ఇవి వరుసగా శాతవాహన కాలంలోని క్రీస్తు పూర్వము మరియు క్రీస్తు శకము తొలి శతాబ్దాలకు మరియు క్రీస్తు శకము 5వ 6వ శతాబ్దాలకు చెందినవిగా చెప్పబడుతున్నాయి. One of the ancient and important inscription of Satavahana dynasty. So here is the king name is coming. It is the Kumarasa Haku Siri. See, this is the earliest inscription so far found in Telangana, whereas the mentioning about the exact the title of the Kumara Hakusri. In earlier in Mukatraupeta, same Karimnagar district, we found Balikaya Hakusri, whereas this is the inscription is mentioning very clearly the Kumara Hakusri, who was governing this region of one of the 16 Mahajanapadas. It is written in Brahmi characters of 1st century CE. ఈ శాసనాలన్నీ రాతి చిత్రాలతో పాటు ఒక శిలా ఆశ్రయంలో కనుగొనబడడం ఇక్కడి ముఖ్యమైన అంశం. విశేషం ఏమిటంటే ఈ ఆశ్రయంలోని 2 శాసనాలు ఒక చారిత్రక ఆవిష్కరణ అయిన కుమార అకుసిరిని సిద్ధ హరితపుత్రుని స్నేహితునిగా పేర్కొంటున్నాయి. ఈ ప్రదేశం నుండి తెలిసిన ఇతర పేర్లు కుమార, శకసిరి, ధవన, వక్రచందు మొదలైనవి. ఈ 2 శాసనాలు ముక్కట్రావుపేటలో అంతకుముందు కనుగొనబడిన శాసనంతో కలిసి చారిత్రాత్మకంగా 16 మహాజనపదాలలో ఒకటైన
అసమక ప్రాంతంలో హకుసిరి పరిపాలనకు సాక్ష్యాలను అందిస్తున్నాయి. ఈ శాసనాలలో చాలా వరకు తొలి శతాబ్దాలకు చెందినవి. అవి ఈ ప్రాంతంలో శాతవాహనుల ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఒక రాతి ఆశ్రయంలో ప్రాకృత మరియు తొలి తెలుగు భాషలు రెండూ లభించడం ఒక చారిత్రక వారసత్వ నిధిగా దీనికున్న నిరంతర ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అంతేకాకుండా ఈ ప్రదేశంలో చాల్సెడోని మరియు అగేట్ వంటి రాళ్లతో చేసిన చంద్రవంక ఆకారపు కత్తులు, పదునైన కత్తులు, బాణం మొనలు వంటి రాతి పనిముట్లు కూడా దొరికాయి. శిలాజ రాళ్ళు కూడా లభించాయి. రాతి చిత్రకళ, రాతి పరిశ్రమ మరియు శాసనాల ద్వారా లభించిన ఆధారాలు ఈ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు పాత రాతి యుగం నుండి తొలి చారిత్రక కాలం వరకు కొనసాగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇటువంటి ఆవిష్కరణలు ఈ ప్రదేశం యొక్క విశేషమైన ప్రాచీనతను తెలియజేస్తూ ఈ ప్రాంతంలో తొలి మానవ ఉనికిని మరియు సాంస్కృతిక వికాసాన్ని అర్థం చేసుకోవడంలో దీని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఈ ఆవిష్కరణ తెలంగాణ ప్రాంతం యొక్క గొప్ప చారిత్రక వారసత్వాన్ని చాటి చెబుతూ దానికి గణనీయమైన పురావస్తు విలువను చేకూరుస్తుంది.